వైన్ షాపులకు టైమింగ్ ఉన్నట్లే బెల్ట్ షాపులకు కూడా టైమింగ్ పెట్టాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ అభిప్రాయపడ్డారు. శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా 24 గంటలు మందు దొరకడంతో చాలా మంది తాగుడుకు బానిసై రోగాల బారిన పడి కుటుంబాలకు దూరం అవుతున్నారని ఆయన వాపోయారు. పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ వారు ఈ బెల్ట్ షాపులను నియంత్రించాలని, అలాగే బెల్ట్ షాపులకు కూడా వైన్ షాపులకు ఉన్నట్టే టైమింగ్ పెట్టినట్టయితే వాటిని కట్టడి చేసి పేద కుటుంబాలను కాపాడిన వారవుతామని, అలాగే బెల్ట్ షాపుల నియంత్రణకై ప్రజాప్రతినిధులందరూ ముందుకు రావాలని ఇబ్రహీం శేఖర్ కోరారు. అందరికీ జై భీమ్. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, అందులో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నా. నా పేరు ఇబ్రహీం శేఖర్. నేను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ను మరియు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ కూడా. ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం మీద సమాచారం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాది సొంతం బాలాపూర్ గ్రామం. మా బాలాపూర్ గ్రామం అది బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోకి వస్తుంది. ఆ బాలాపూర్ గ్రామంలో మున్సిపల్లో యువకుడు బండారి సత్యనారాయణ సుమారు 30 సంవత్సరాలు ఉంటాడు. అతనికి ఒక భార్య, 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డే. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఈరోజు బండారి సత్యనారాయణ అంటే అబ్బాయి యువకుడు చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడానికి కారణం అతనికి ఏదో లాంగ్ స్టాండ్ డిసీజ్ లేదు. షుగరు, బీపీ, కిడ్నీ, లేకపోతే క్యాన్సరు, ఇంకేమన్నా లీవరు, ఇట్లా మనిషి చనిపోయేంత రోగాలు ఏం లేవు అతనికి. నిన్నటి వరకు కూడా యాక్టివ్ ఉన్నాడు. ఉద్యోగం కూడా చేసింది. ట్రాక్టర్ డ్రైవర్ చేసేవాడు, మున్సిపల్లో ట్రాక్టర్ డ్రైవర్ చేసేవాడు. సడన్గా మార్నింగ్ ఫోన్ వచ్చింది, మన మున్సిపల్లో పనిచేసే అబ్బాయి చనిపోయిండు అని. ఎందుకంటే కారణం తెలుపలే, బ్లడ్ వామిటింగ్ చేసుకొని చనిపోవడం. వివరాల్లోకి వెళ్తే, ఎంక్వైరీ చేస్తే ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎన్నో రోజుల నుంచి చెప్తే వినకుండా తాగుడుకు అలవాటు పడ్డాడు. తాగడం వల్ల తన బాడీ అంతా లోపల పార్ట్స్ ఖరాబ్ అయిపోయి ఈరోజు చిన్న వయసులో చనిపోయి తన భార్యను, పిల్లలను అనాథాలు చేసి ఈ సమాజం ముంగడ పెట్టి పోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు చాలా పేదలు. అయితే ఈ చావడానికి కారణం బెల్ట్ షాపులు టైమింగ్ పాటించకపోవడమే అని నేను కరాఖండిగా చెప్తున్నా. ఈ బెల్ట్ షాపులు కనుక టైమింగ్ పాటిస్తే ఈరోజు బండారి సత్యనారాయణ అనే యువకుడు చనిపోయేవాడు కాడు. బాలాపూర్ గ్రామమే కాదు, బడంగ్పేట్ మున్సిపాలిటీ కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు టైం పాటించకపోవడం వల్ల ముఖ్యంగా అణగారిన వర్గాలకు సంబంధించిన యువకులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ గ్రామంకి వెళ్ళినా ఒక ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో ఒక 5 నుంచి 10 మంది నిరంతరం తాగే వాళ్ళు అక్కడ ఉంటారు.
మీరు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు అలా కావడానికి గల కారణం బెల్ట్ షాపులే. ఎందుకంటే మార్నింగ్ 4 గంటల నుండి బెల్ట్ షాప్ ఓపెన్ చేసి రాత్రి 1 గంట వరకు కూడా, లేకపోతే 24/7 కూడా బెల్ట్ షాపులు అవైలబుల్ ఉండడం నిజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అనే విషయం చెప్పక తప్పదు. లైసెన్స్ ఇస్తున్నారు ఒక వైన్స్ ఓపెన్ చేయడానికి. బెల్ట్ షాపులను కూడా 10 గంటల నుంచి ఒక 6-7 గంటల వరకు టైం పెడితే కొంతమందన్నా కొంత మేరకైనా ఇది ప్రజలను, ముఖ్యంగా పేద వర్గాలను కాపాడే అవకాశం ఉంది. ఎందుకంటే వైన్ షాప్లో ఉద్ధరించే అవకాశం లేదు, కానీ బెల్ట్ షాపులు ఉద్ధరించే అవకాశం ఉంది. వాళ్ళు తాగి 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 వాళ్ళకి ఇవ్వకపోతే గడబడి చేస్తారు అని కూడా బెల్ట్ షాపులలో ఉద్ధరణ తెచ్చే పరిస్థితి రావడం వల్ల అది కంటిన్యూగా ఎక్కువయ్యే పరిస్థితి వచ్చి ఈరోజు తెలంగాణలో చాలా మంది యువకులు ఒకవైపు గంజాయితో కాలేజీ కుర్రాళ్ళందరూ కూడా మత్తుపానీయాలకు దగ్గర అయిపోయి ఆ విధంగా వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకుంటే, మరోవైపు బెల్ట్ షాపుల వల్ల ముఖ్యంగా పేదలకు నష్టం జరుగుతున్న విషయాన్ని నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గుర్తించాలన్న విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మీరు కంట్రోల్ చేయకపోవడం అంటే ఈ పేద వర్గాలకు మీరు అన్యాయం చేసిన రైతులు అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. మీరు ఏ గ్రామంలోనే ఎంక్వైరీ చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 10లో యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినా అంటే బాలాపూర్ పోలీస్ స్టేషన్ వస్తుంది, లేకపోతే మీర్పేట పోలీస్ స్టేషన్ వస్తుంది, లేకపోతే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ వస్తాయి. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కు 3 పోలీస్ స్టేషన్ల పరిధి వస్తుంది. నేను 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిఐ గారులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా దీనికి సంబంధించిన ఏసీపీలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి సార్ బెల్ట్ షాపులకు మీరు టైమింగ్ కేటాయించేటట్టు మీరు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని, సమాజం బాగుండడం కోసమే ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సమాజాన్ని మంచి చేయడం కోసమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా మీరు బెల్ట్ షాప్ విషయంలో ఏదైతే లైసెన్సులు వైన్ షాపులకు అయితే టైమింగ్స్ ఉన్నాయో అట్లా బెల్ట్ షాపులకు కూడా మీరు టైమింగ్స్ మెయింటైన్ చేయకపోతే 100% ఈ ప్రాంతంలో బెల్ట్ షాపులు మూసేయడానికి ఉద్యమం ప్రారంభమయ్యే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. అంటే యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా, యాజ్ ఏ బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్గా 100% ఉద్యమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఒక 1 వీక్లో మీరు ఖచ్చితంగా కనుక బెల్ట్ షాప్లకు టైం మెయింటైన్ చేయకపోతే ఈ విషయం సీఎం గారికి పోంచేంత వరకు, సీఎం గారికి తెలిసేంత వరకు పోరాటాన్ని ఆ స్థాయిలో కూడా తీసుకెళ్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా నేను బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అందరు కార్పొరేటర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ మా మేయర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రాంతంలో మనం బెల్ట్ షాపులు బంద్ చేయాల్సిన అవసరం ఉందనే విషయం స్పష్టం చేస్తున్నా. మనం ఉచిత విద్య ఇస్తలేం, మనం ఉచిత వైద్యం ఇస్తలేం. మనం కనీసం వాళ్ళు తాగకుండా, చెడిపోకుండా, వాళ్ళ భార్య పిల్లలు నాగం చేయకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. మనం అందరం తలుచుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదా? ఒక కుటుంబం గ్రామంలో, ఒక కుటుంబం 2 కుటుంబాలు బతుకుతుండొచ్చు బెల్ట్ షాపుల వల్ల, కానీ 100 కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో 1000 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఒక 20, 30, 40, 50 బెల్ట్ షాపుల వల్ల కనీసం 1000 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అట్లా ఈ రాష్ట్రం అంతా ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కుల సంఘాలు కూడా మాట్లాడాలండి. ఎందుకు మాట్లాడరు? ఎంఆర్పిఎస్ మాట్లాడాలి, మాలమానాడు మాట్లాడాలి, బీసీ సంఘాలు మాట్లాడాలి.
ఇంక్లూడింగ్ రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాలి. అన్ని రాజకీయ పార్టీలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందండి. ఎందుకు స్పందించాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా అణగారిన వర్గాలకే ఈ నష్టం జరుగుతుంది. మీరు ఎంక్వైరీ చేయండి. కాబట్టి మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్కు, ముఖ్యంగా బాలాపూర్ పోలీస్ స్టేషన్, మీర్కోట్ పోలీస్ స్టేషన్కు, ఆదిపట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏసీపీ ఎవరైతే ఉన్నారో మహేశ్వరం ఏసీపీ గారు, ఇబ్రాహీంపట్నం ఏసీపీ గారు, లేకపోతే వనస్థలిపురం ఏసీపీ గారు, ఖచ్చితంగా మీరు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని, చేయాల్సిన అవసరం కూడా మీకుంది అని, చేయాలని కూడా మేము మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మీరు దీన్ని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ బెల్ట్ షాపుల మీదనే పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. మేము మొత్తం బంద్ చేయమని చెప్పట్లేదు. వైన్ షాపుల లాగా బెల్ట్ షాపులకు కూడా టైమింగ్స్ కేటాయించాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్.